పొన్నం ప్రభాకర్కి ఒక క్లారిటీ ఒక ఐడియా అయితే ఏఐసిసి ఇచ్చింది కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు, స్థానికులకు మాత్రమే టికెట్ అని చెప్పి. ఆయనకు తెలిసే ఉంటుంది క్యాండిడేట్ ఎవరిని డిసైడ్ చేయబోతున్నారు అనేది. ఏం తెలుసున్నా అది వర్తించదు అంటున్నా నేను. పొన్నం ప్రభాకర్ హైకమాండ్ ఉంది, హైదరాబాద్ ఇన్ఛార్జ్ కదా, ఇన్ఛార్జ్ అయినా హైకమాండ్ ఉంది కదా, ఇన్ఛార్జ్ నుండి డిక్లేర్ చేయమని మళ్ళీ క్యాండిడేట్నే డిక్లేర్ చేయాలి ఇన్ఛార్జ్ నుండి కదా. ఆయన కన్నా నేను సీనియర్ కదా, ఆయన కన్నా కూడా సీనియర్, ఆయన కూడా ఇంకో జాలకు వచ్చినోడే. మా అర్థమైందా? అంటే మీరు లేవనెత్తి ఎందుకు మాట్లాడుతున్నారు? స్థానికత ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు? స్థానికత అనే ఆ వర్డ్ ఎందుకు వచ్చిందో నాకే అర్థమైంది. ఎవరిని గంప కింద గమ్మనికే చేసిరో ఇది నాకు అర్థమైంది. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వచ్చి జూబ్లీ హిల్స్ బరిలో ఉంటే మళ్ళీ అంజన్ కుమార్ వచ్చి అంజన్ కుమార్ వతనది హక్కు, అది నా పార్లమెంట్, అది నేను నాకు హక్కు. ఎప్పుడైనా నా మెజార్టీ ఇచ్చిరు ప్రజలు, స్థానికులకు ఎక్కువ బలం ఉంటుంది. స్థానిక మళ్ళీ నగర అధ్యక్షుడు నేనక స్థానికులు అంటే 2 సార్లు ఎంపీ చేసిన, 4 సార్లు పోటీ చేసిన, వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇవన్నీ ఆడ కమిటీలు వేసిన నేనే కదా ఎల్లప్పుడు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు చాలా సీనియర్ నాయకుడు, పార్టీలో ఎంపీగా పనిచేసిర్రు, ఏఐసిసి లెవెల్లో మీకు చాలా వాళ్ళతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళతో మంచి పరిచయాలు ఉంటాయి. మిమ్మల్ని వదిలిపెట్టి నిన్న మొన్న పార్టీలో జాయిన్ అయినటువంటి నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే సిఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు ఎందుకు మీడియాలో ఇంత హైప్ ఇస్తున్నాయి? ఎందుకు ఇస్తున్నా మీకే తెలవాలి, మీరు మీడియానే కదా. మీరేమనుకుంటారు? మీరు పర్సనల్గా అనుకుంటున్నా, అది నాకు అర్థం కాదు. డబ్బు ప్రభావమా, లేకపోతే వెనకాల ఎవరన్నా పెద్ద శక్తులు పనిచేస్తున్నా మనకు తెలియదు. కానీ బరాల్ ఈ కుళ్ళ చెప్తున్నా కదా, నేను కేంద్ర మంత్రి కావాలని 2 సార్లు బీజేపీ రాష్ట్రంలో పెద్ద మెజార్టీతో గెలిచి వచ్చిన ఆ రోజు ఎవరు లేరు ఇడ సిటీలో, ఎవరు లేడు. ఏ నాదు లోకల్ నాన్ లోకల్ మళ్ళీ ఎక్కడ పోయింది? అప్పుడు కాంటాక్ట్ చేయడానికే ముందుకు రాలే, అప్పుడు యాద రాలే లోకల్ నాన్ లోకల్. ఆ రోజు ఎవరు రాలేదు, మరి ఎందుకు? మంచి రోజులు వస్తే లోకల్ నాళ్ళకు వస్తున్నా, అది అయినా కానీ నాకు వర్తించదు అది. నేను అసలైన లోకల్. నేను రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీకు చాలా సన్నిహితుడు. రేవంత్ రెడ్డి చాలా సన్నిహితుడు, మంచిగా అనిల్ కుమార్ యాదవ్ కూడా మంచిగా ఉంటాడు. మీరు మాట్లాడిరా? నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నాకు ఇవ్వండి గెలుస్తా అని చెప్పిరా మీరు? నేను చెప్పినా ఏమన్నాడు? ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇవన్నీ కావాలి కదా మన ప్రజలకి తీసుకుంటున్నారు. సర్వే వస్తే వరకు వచ్చినాక వాళ్ళకి ఇస్తారు. సర్వే చేస్తే దగ్గరైనా ఎవరైనా చూడరు, సర్వేలో ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చారు. మీకు ఎట్లా ఉంది? అనుకూలంగా ఉంది సార్? 200%. నేను పనులు చేసినా నాకు అనుకూలంగా ఉంటుంది, ఇంకెవరికి ఉంటుందా? ఎప్పుడేం చేయడానికి ఏముంటుంది? నేను అన్ని చేసినా కదా, కాలనీలో పోయి నువ్వే తెలుసుకోపోయి, నేను కాదు నువ్వు పోయి తెలుసుకో, మీరు పోయి తెలుసుకోని. ఓకే, తెలుసుకుంటే తెలుస్తుంది మీకు. సో దీంట్లో ఇప్పుడు బీసీ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన బలమైన నాయకుడు మీరు. యాదవ్ సామాజిక వర్గంలో మంత్రి కూడా ఎవరు లేరు. అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీ హిల్స్ బరిలో నిలబడితే గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి మిమ్మల్ని ఏమైనా సైడ్ చేస్తున్నా? అది నాకైతే తెలియదు, భగవంతుడు ఉన్నాడు. ఏది అవన్నీ ఏం కాదు, ఏదైతే రాతలు ఉంటుందో అవుతుంది. సమయందా ఎవరిని అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు, ఎవరిని రాతలు ఎవరు చెడగొట్టలేరు. మీరు మొన్ననే చూసిరు కదా ఎంత నిదర్శనం, ఏమేమి జరిగినాయి. కాలే అద్భుతాలు ఏమేమి జరిగినాయి, చాలా అద్భుతాలు జరిగినాయి. బీసీ లైన్ అనేది అద్భుతాలు జరిగినా కనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో, నడుస్తుంది కదా. అందులో భాగంగా జరిగింది. మా నాయకుడు కూడా అంటున్నారు 42%, 57% ఉన్నారు బీసీలు అంటున్నా, ఇవ్వాలంటుండు కదా. మరోవైపు కేసీఆర్ ఒక మాట చెప్తా, మహమూద్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇచ్చిండా, డిప్యూటీ సీఎం ఇచ్చిండా? డిప్యూటీ సీఎం ఇచ్చిండు ఒకసారి, హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. నాయన నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి సిటీలో గట్టిగా ఉండాలని, నేను సిటీలో టీఆర్ఎస్ గట్టిగా ఉండాలని నాయన నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. ఆల్రెడీ పద్మారావు మినిస్టర్ ఉన్నాడు, ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. ఉండంగా ఇచ్చిండా లేదా? వాళ్ళు గెలిచినాడు మహమూద్ అలీ ప్రజలలో ఎప్పుడన్నా గెలిచిండా? మళ్ళీ ఇచ్చిండు కదా ఎమ్మెల్సీ ఇచ్చి, హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం కూడా ఇచ్చిండు. ఇప్పుడు మేమైతే అంతకన్నా ఎక్కువ కొట్లాడినా తెలంగాణ ఇష్యూలో. మీ టీంలో మీ పీరియడ్లో పీజేఆర్ కావచ్చు, ముఖేష్ గౌడ్ కావచ్చు, లేకపోతే దానం నాగేందర్ కావచ్చు, ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు
కొంతమంది మంత్రులైన వాళ్ళు ఉన్నారు. మంత్రులు లేదు మంచిగా పవర్. నాకు రాజశేఖర రెడ్డి సాబ్ ముఖేష్కు అడిగితే నాకు అడిగే చేసిండు, ఏమంటావు ఎంపీ సాబ్ చేయాలని. కర్దో సాబ్ అన్న అంత బ్రాడ్ మైండ్. నాకెందరికి సెకండ్ టైం అడిగినప్పుడు నన్ను అడిగిరు, ఇచ్చేది సాబ్ అన్న. అంత పెద్ద 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 మనస్తత్వం మాది. ఓకే, మా విషయానికి వచ్చే వరకే అందరికీ వస్తుంది. అంటే ఇక్కడ వస్తున్నటువంటి చర్చ ఏంటంటే, కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మళ్ళీ అంజన్ కుమార్ యాదవ్కి ఒకవేళ టికెట్ ఇస్తే ఇద్దరు ఒకటే ఫ్యామిలీలో ఇద్దరికి ఇచ్చినట్లయితే ఇంకా వేరే లేరా? వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరికి ఇట్లా వ్యతిరేకించే వాళ్ళకి వ్యతిరేకించేవాడు అంజన్ కుమార్ యాదవ్ అనే కొడుకు అనేటోడు ఇంట్లో ఏదో బర్రెలు విండుకుంటా ఈ పాలదంద రాతాలు పోసుకుంటూ ఉండేవాడు కాదు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు. డైరీ ఫామ్ నడిపిస్తున్న అనిల్ కుమార్ కాదు. ఇంకో బిజన్ చేసిన అమెరికాకి వచ్చిన అనిల్ కుమార్, పారాషూట్తో దిగిన అనిల్ కుమార్ కాదు. అనిల్ కుమార్ అనేటోడు ప్రజలలో ఎన్నుకున్నవాడు. ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ ప్రజల యువకులందరూ కూడా ఎన్నుకున్న నాయకుడు అనిల్ కుమార్. ఆ నాయకునికి ఓట్లు ఎవరు ఇస్తారు? రాష్ట్రంలో ఉన్న పెద్ద లీడర్ల ఫాలోవర్స్ వేస్తారు ఓట్లు యూత్ కాంగ్రెస్కు. నామినేటెడ్ యూత్ కాంగ్రెస్ కాదు. అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ఎప్పుడైతే సీదా వచ్చి పారాషూట్ తీసుకొని దిగుతుంది. ఆయన యువజన కాంగ్రెస్ ఉన్నప్పుడు నిరుద్యోగ బస్సు యాత్ర తిరిగిండు జిల్లాలు. మీకు తెలుసా? తిరిగిండు కదా. మళ్ళీ ఎట్లా అంజన్ కుమార్ యాదవ్కి ఇచ్చిండంటారు? అంజన్ కుమార్ యువజన కాంగ్రెస్ కోటలా రాహుల్ గాంధీ ప్రతి సంవత్సరం ఒకరికి ఇస్తాడు. కేరళ నుంచి ఇచ్చిండు, మన యూపీ నుంచి ఇచ్చిండు, అంతటి నుంచి ఇచ్చి రాహుల్ గాంధీ అది కోట. అది ముఖ్యమంత్రి గారు చెప్పి యూత్ కాంగ్రెస్ కోట. ఇప్పుడు ఎన్ఎస్వై వల్మూరికి ఇచ్చిరా? అవును, ఇచ్చారు. ఎన్ఎస్ఐ ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఎన్ఎస్ఐ కోటనే కదా, వాళ్ళకి ఇచ్చారు కదా. మా దగ్గర ఇంతకుముందు సేవాదళ అధ్యక్షుడికి 2 సార్లు ఇచ్చారు. సేవాదళ అధ్యక్షుడు ఒకసారి గాంధీ భవన్లో పద్మశాలి ఉన్నాడు ఆయన, వనయ భాస్కర్ వినయబా అర్థమైందా? గాంధీ భవన్లో ఆయన అది చేస్తుండే ఆపరేటింగ్. ఆయనకు రాజ్యసభ ఇచ్చిరా. అనిల్ అయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మీద పోటీ చేసే, లక్ష్మణ్ మీద సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. ఆయన మీద 10,000 ఓట్లు ఎక్కువచ్చి సెకండ్ వచ్చిండు లక్ష్మణ్ మషీరాబాద్లో. ఎవరు? అనిల్ యాదవ్. ఆయన డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ ఇచ్చిర్రు, అత్యున్నతమైన బీసీ ఓబీసీ చైర్మన్ ఇచ్చిర్రు, అత్యున్నతమైన కమిటీలు ఇచ్చిర్రు. అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్కి ఇచ్చిర్రు. వాట్ ఇస్ దిస్ యార్? ఒకటే ఫ్యామిలీ అంటారు కదా, అట్లా ఒకటే ఫ్యామిలీలో లేదా? ఎన్ని ఉన్నాయి చూపి, నువ్వే ఎంచు. ఎన్ని ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? మీ పార్టీలోనే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. పద్మావతి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఒకటే ఫ్యామిలీ. ఇంకా చెప్పుకుంటావు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇంకా చెప్పుకుంటావు? ఇంకెవరు ఉండొచ్చు? చెప్పు నువ్వు. చెప్పండి, మీకు కూడా క్లారిటీ ఉండాలి. బట్టి గారు ఉన్నారు, మల్లు రవి ఉన్నాడు, ఇద్దరు ఎంపీ, ఒక ఆయన డిప్యూటీ ఉన్నాడు కదమ్మా. ఇప్పుడు మన వివేకానంద ఉన్నాడు. 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలు, ఒక ఆయన మంత్రి, కొడుకు ఎంపీ ఉన్నాడు కదా. 3 ఉన్నారు. ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఉన్నారా? మాట ఇంకా ఉన్నారు చాలా. అయితే అనిల్కి ఎన్నలేదు, ఆయన ఎక్కడ లేదు, ఆయనకే వచ్చిందా అనిల్కు? అనిల్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 20 ఏళ్ళ కిందనే. రాహుల్ గాంధీ బర్త్డే 20 ఏళ్ళ కింద 10 లక్షలు పెట్టి బర్త్డే వికలాంగులకు, వితంతులకు సైకిళ్ళు అవి ఇవి పంచుతుండే 20 ఏళ్ళ కింద సంగతి చెప్తున్నాను. మళ్ళీ అప్పుడు ఎందుకు మీ ఉద్యమాలలో అందరూ మీ ముందు, మా కుటుంబం ముందు వచ్చి ధర్నాలు, అటాక్లు అవి చేస్తున్నప్పుడు మళ్ళీ అడలే అంజన్ కుమార్ ఫ్యామిలీ ఎందుకు చేస్తుంది ఇవన్నీ? సిటీలో ఎవరు పట్టుకొని లేనప్పుడు మేమే కదా ధర్నాలు ఇట్లా చేసింది. మీ నిదర్శనం కదా, చూసారు కదా, మీకు తెలియదా? మళ్ళీ దానికి దీనికి ఏం సంబంధం? జూబ్లీహిల్స్ లో యాదవ్ కమ్యూనిటీ చాలా. జానారెడ్డి సాబ్ కొడుకులు లేరా? ఎవరు? జానారెడ్డి సాబ్. అవును ఉన్నారు. ఎంపీ ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు. అంతే చేసారు కదా వాళ్ళ. ఆయన ఫాదర్ బి దునియా 18 ఏళ్ళు మంత్రి ఉండే జానారెడ్డి సాబ్, అంత సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నా, కుటుంబం కాదు. ఇప్పుడు ఉన్నాడు ఐఏఎస్, అయితే ఎస్ఐ కొడుకు ఐఏఎస్ కావద్దా? ఒక రెజ్యులర్ ఉంటే రెజ్యులర్ కొడుకు నేషనల్ రాష్ట్రానికి పథకం దేవద్దా? మిలిటరీలు ఉంటే ఒక మిలిటరీలో ఒకడే తండ్రి కొడుకులు మిలిటరీలో ఎందుకున్న బార్డర్ సెక్యూరిటీగా పనిచేసినాం. ఇక్కడ ఉండొద్దా? మళ్ళీ జీతాలు ఇయ్యారా?
ఇద్దరు కొలువు చేస్తే ఒక్కరికి ఇస్తారు. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలంటారు. కావాలంటే ఎవరు రాతలు ఉంటుంది, అట్లా కావాలంటే జబర్దస్త్ అవుతారు. ఆ లక్షణాలు ఉండాలి, ఆ పోలికలు ఉంటే వస్తారు. ఎవరో జబర్దస్త్ మెడల్ పట్టి నూకితే అయ్యేది కాదు. ఆ సిమ్టమ్స్ వాళ్ళకి లచక్ ఉండాలి, పనిచేసే ధర్నాలు యాక్టివిటీ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల నిరంతరం ఉండే ఆ సిమ్టమ్స్ ఆ లక్షణాలు ఉంటేనే వస్తారు. పుట్టి అంజన్ కొడుకు వచ్చిన అట్లా రాలేరు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయినా, ఒక రెజ్లర్ అయినా, ఒక బాడీ బిల్డర్ అయినా, ఒక పవర్ లిఫ్టర్ అయినా వానికి కొంత జులున్ ఉండాలి. జున్ ఉంటే అవుతాడు. మామూలుగా చెమట పసిన తీయాలి.